కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మల్లారెడ్డి సవాల్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల వేళ మామ అల్లుడు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరపడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, పార్లమెంటు ఎన్నికల వేళ ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే ఆయన అల్లుడు ఈ విధంగా భేటీ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆయన పార్టీ మారే అవకాశం ఉంది అనుకోవచ్చా? ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో మేడ్చల్ ఎమ్మెల్యే అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అంటే మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటుగా రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయ అంశం అవుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో వాళ్ళిద్దరు కూడా పార్టీ మారుతున్నారని కూడా జోరుగా ప్రచారం కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే చాలామంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. అదేవిధంగా కార్పొరేటర్ సంబంధించిన వాళ్ళు భేటీ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేసుకోవడం, వారి యొక్క అభివృద్ధి సంబంధించిన అంశాలపైన వారు మాట్లాడడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కేసీఆర్ యొక్క డిక్షనరీలో లేని అటువంటి అంశాలు అంటే ఒక పార్టీ వితిన్ ద పార్టీలోనే వారు ఒకరినొకరు మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉండేది. అదేవిధంగా గౌరవ సంబంధించిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉండేది. దానికి భిన్నంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న దానిపైన కూడా రాజకీయ వర్గాలు అయితే తీవ్ర చర్చనీయాంశం మారుతుంది. అదేవిధంగా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఎందుకంటే మల్లారెడ్డి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నేను మంత్రిగా అవుతానని కూడా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా తాను మంత్రిని అవుతానని గతంలో మాట్లాడిన సందర్భం నేపథ్యంలో వారు ఇద్దరు కూడా పార్టీ మారుతారు, కాంగ్రెస్ పార్టీలకు వస్తారన్నటువంటి అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో సంబంధించినటువంటి కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు కూడా మళ్ళీ తిరిగి స్టే ఇచ్చిన సందర్భం ఉంది. సో ఈ పరిణామాలన్నిటిపైన కూడా మాట్లాడేందుకు వేం నరేందర్ రెడ్డితో ఇద్దరు కూడా భేటీ అయినట్టుగా అయితే చెప్తున్నారు. కానీ ప్రచారం మాత్రం వారిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో కాకుండా అటు గాంధీభవన్ వర్గాలు, సెక్రటరియట్ వర్గాలు, బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 7-8 మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం, వాళ్ళ సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో వారు ఏ క్షణమైనా పార్టీ మారే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే అంటే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే వారు పార్టీ మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ అంశం పైన కూడా వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఖండన కూడా ఇవ్వలేదు, ఎందుకు కలిశారన్న దానిపైన కూడా. కానీ వారు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సలహాదారుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారిని కలవడం అన్నది రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపన చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో అయితే వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినట్టు చాలా మంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉంటున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇటీవల కూడా మాజీ ఎమ్మెల్యే కూడా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కూడా కలిసి మాట్లాడడం, వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఇప్పుడు వీళ్ళు కూడా తాజాగా మేడ్చల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా భేటీ కావడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డి కలిశారని కూడా ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాదిక్.